కడితే అది నిరంతరము నిలబడిద్ది. దానికి అప్పుడు ఎన్ని వరదలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా అది నిలబడిద్ది అని ఇంజనీర్ ఒక ముద్ర వేసి ఒక సర్టిఫికెట్ వేసి ఇస్తాడు. కానీ మేస్త్రి అలాగా మనం వచ్చి అలాగే అంటాడు, అలాగే అది ఇలా కట్టేయండి అంటే అది నిలబడదు. ఇక్కడ నేను చెప్తూ ఉన్న మాట ఏమిటి అంటే, ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క వాక్యము మనకు ఒక బ్లూ ప్రింట్ గా ఉన్నది. ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క వాక్యము మనకు ఒక బ్లూ ప్రింట్ గా ఉంది. దేవుడు చెప్తున్నాడు, ఇలా జీవించు, ఇలా నడుచుకో, ఇలా ఉండు అని ఆయన చెప్తున్నాడు. ఆ బ్లూ ప్రింట్ ని మనం పక్కన పెట్టేసి, నాకు తెలుసులే, నాకు జ్ఞానం ఉందలే, నేను చదువుకున్నానులే అని జీవిస్తే చివరికి జీవితం ఏమైందో తెలుసా? నీ జ్ఞానము కూడా నిన్ను రక్షించలేదు. నీ జ్ఞానము నువ్వు చదువుకున్నావు, జ్ఞానము కలిగి ఉన్నావు, కానీ నీ జ్ఞానం ఏం చేస్తుందంటే జ్ఞానం వరకే ఉంది, ఆ జ్ఞానము నిన్ను రక్షించలేకపోతూ ఉన్నది అని ఇక్కడ ఆయన సెలవిస్తూ ఉన్నాడు. మనం జ్ఞాపకం చేసుకోవాల్సినది ఏమిటి అంటే, మన యొక్క సొంత నిర్ణయములు కాదు, మన యొక్క సొంత జ్ఞానము పైన కాదు, దేవుని యొక్క దైవికమైన జ్ఞానం పైన మనము ఆనుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే మన యొక్క సొంత జ్ఞానం పైన మనం ఆనుకుని ఇదే దేవుని చిత్తమని మనం చెప్పుకుని ముందుకి సాగకూడదు. ఎందుకంటే దేవుడు ఎప్పుడైనా కానీ ఆయన ఒక ఉద్దేశం మన పక్షాన కలిగి ఉన్నాడంటే, ఆయన తప్పనిసరిగా సమయం పట్టినా కూడా ఆయన ఏం చేస్తాడంటే ఆ ఉద్దేశాన్ని నెరవేరుస్తాడు. ఎందుకంటే ఒక విషయాన్ని ఆయన పరీక్షిస్తాడు, శోధిస్తాడు, ఆయన తెలుసుకుంటాడు, దానికి నువ్వు అర్హుడువా కాదా అని తెలుసుకుని అప్పుడు దేవుడు దాన్ని నువ్వు జాగ్రత్తగా చూసుకోగలవా లేదా అని ఆయన మనకి ఆయన ఇస్తూ ఉంటాడు. మనం జ్ఞాపకం చేసుకోవాల్సినది ఏమిటి అంటే, మన యొక్క సొంత జ్ఞానం కాదులే కానీ దేవుని యొక్క జ్ఞానం పైన మనము ఆనుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మానవులమైన మనము ఈ మాట అంటాం, నాకు హృదయానికి నచ్చింది కాబట్టి నేను ఆ పని చేస్తా. నీ హృదయానికి నచ్చింది, అది నీ నిర్ణయము, అది నీ అంతరంగంలో నుండి వచ్చింది, కానీ అది దేవుని నిర్ణయము కాదు. నీవు తీసుకున్నావు కదా నిర్ణయము, నువ్వు అంటున్నావు నా హృదయంలో నుండి వచ్చింది, నా ఆలోచనలో నుండి వచ్చింది, అది ఎప్పటికీ కూడా దేవుని యొక్క నిర్ణయము అవ్వదు. కొన్నిసార్లు మనం అంటాం ఏమని అంటే, నా హృదయం ఏం చెప్తుందో నేను దాన్ని పాటిస్తా, అనుసరిస్తా, జీవిస్తా. కానీ చివరికి ఏమవుతూ ఉంటామంటే, సొలొమోన్ అంటాడు, హృదయం అన్నిటికంటే మోసకరమైన. నువ్వు నీ హృదయాన్ని